నా పేరు శ్రావణ్. నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, వాటర్ టెక్నాలజీ. సో ప్రెసెంట్ మనం ఉన్న లొకేషన్ ఏదన్నా బాపట్ల సూర్యుల ముస్తాబాద్. ముత్తైపాలెం. అంటే ఈ రిసార్ట్స్ పేరు ఏం పేరు? లోటస్ పాండ్ రిసార్ట్స్ అండ్ స్పా. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది అంటే వాటర్ పొజిషన్ ఏంటి బ్రో? వాటర్ పొజిషన్ అయితే కొంచెం డల్గానే ఉంది బ్రో. ఓకే. బాగా సాల్టీ వాటర్ వస్తుంది. ఓకే. అందరూ అయితే అన్ని రిసార్ట్స్ వాళ్ళు అయితే వాటర్ ట్యాంకర్స్తో పోసుకుంటారు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ఓకే. మనకైతే 1.5 కిలోమీటర్స్ లాంగ్ నుంచి పైప్ లైన్ ఉంది, అక్కడ మోటార్ ఆన్ చేసుకోవాలి. ఓకే. అక్కడ బోర్ ఉంది, అక్కడ నుంచి వాటర్ లైన్ ఉంటుంది, అక్కడ వాటర్ ఆన్ చేసుకుని మనం ఇక్కడ ట్యాంక్స్ నింపుకుంటాం. మరి మీరు డ్రింకింగ్ వాటర్ అంటే మరి ఎట్లా? డ్రింకింగ్ వాటర్ కొనుక్కుంటాం. కొనుక్కోవడం అంటే మనకి ఇప్పుడు అది రోజుకి ఎన్ని లీటర్ వాటర్ పడుతుంది అంటే డ్రింకింగ్ అయినా ఏదైనా? మనకు 50 to 70 అలా పడుతుంది. ఓకే, 50 to 70 లీటర్స్. ఓకే. మనకి ఇప్పుడు మీరు ఆర్ఓ టెక్నాలజీ అంటే ప్లాంట్ ఏం లేదా బ్రో? అంటే ఆర్ఓ టెక్నాలజీ ప్లాంట్ బయట ప్లాంట్స్ నుంచి కొనుక్కోవాలి. అప్పుడు మీకు ఎక్కువ అవుతుంది కదా బ్రో? అవును. ఇప్పుడు మరి మీకు ఆర్ఓ టెక్నాలజీ పెట్టుకోవాలి అనుకుంటే అంటే ఆర్ఓ టెక్నాలజీ ఎంత లేక 40-50K అయింది. ఓకే. సో ఇప్పుడు మేము ఒక ఏంటంటే ఆర్ఓ టెక్నాలజీ గురించి చెప్తానన్న. ఫస్ట్ ఆర్ఓ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఫిల్టర్స్ ఉంటాయి వాటి లోపల. ఆ ఫిల్టర్స్ అనేది ఒక్కొక్క ఫిల్టర్ ద్వారా వెళ్తా వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో మనకు ఆర్ఓ టెక్నాలజీ ఏమైందంటే 1 లీటర్ ఆఫ్ ప్యూర్ వాటర్ తీయాలంటే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది వేస్ట్ చేస్తారు. మీరు ఇంట్లో అయినా మీరు అదే మనకి పెట్టుకుంటారు కదా ప్యూరిఫైయర్స్, వాటికి మీకు వేస్ట్ పైప్ అనేది ఒకటి కరెక్ట్గా షింక్లోకి పెట్టేటట్లు ఒక వేస్ట్ పైప్ ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాటర్ మీరు తాగాలనుకుంటారో మీరు ఫిల్ చేసేటప్పుడు వాటర్ అనేది అటు వేస్ట్ అయిపోతుంది. సో మనకి అది యూజ్ చేయడం వల్ల వేస్ట్ వాటర్ ఎక్కువ అవుతుంది, వాటర్ అనేది తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మనం 5 లీటర్స్ అనేది దానిలో ఇస్తే అది 2 లీటర్సే ఇచ్చింది మనకి. సో 3 లీటర్స్ వేస్ట్ అవుతుంది కదా. సో ఆ వేస్టేజ్ దాని తర్వాత ఈ మనకి ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఇవి పద్దాకలు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. వాటికి ఎక్స్ట్రా ఖర్చు, దాని తర్వాత మళ్ళీ మనకి వాటికి మెయింటెనెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మేమేం చేస్తున్నామంటే ఒక టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నాం. సో ఇప్పుడు అది ఎలాగంటే దానిలో ఫిల్టర్స్ ఏముండవు. మీరు ఇప్పుడు ఒక ఇంటికి లేదా ఒక కమ్యూనిటీ పర్పస్ అని ఏదైనా మీరు ఆర్ఓ టెక్నాలజీ యూస్ చేస్తే మీకు ఒక 40-50K ఇది కదా బ్రో. అదే మా టెక్నాలజీ ఒక 70K ఒక 80K ఉండిద్ది. అంటే చేయలేదు, చేస్తున్నాం. ఆ టెక్నాలజీ మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే మీరు దాన్ని ఒక 20 years or 30 years దాకా కదిలించే పని ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ కూడా ఏముండదు, ఫిల్టర్స్ మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీకు. అప్పుడు ఏమవుతుందంటే మీరు 1 time ఇన్వెస్ట్మెంట్ పెట్టి 20 years దాకా అదే యూసేజ్ చేసుకుంటారు. ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా బీచ్లోకి వెళ్ళేసి ఆ వాటర్ తీసుకొని వచ్చి మీరు దీనిలో పోసినా మీకు ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఎట్లా అంటే 80 to 90% ఎఫిషియన్సీతో. మనకి ఆర్ఓ టెక్నాలజీ 50% ఎఫిషియెంట్, ఇది 80% వస్తుంది. సో మీరు ఇది తీసుకోవడానికి అంటే ఇంకా చేయలేదు, ఒకవేళ చేస్తే మీరు తీసుకోవడానికి అంటే ఇంట్రెస్ట్ చూపించరా అని? డెఫినెట్లీ చూపిస్తారా? అంటే మనకి వాటితో కంపేర్ చేసుకుంటే కొన్ని వాటికి ఏం చేస్తారంటే రిసార్ట్స్కి ఆర్ఓ టెక్నాలజీ ప్లాంట్ వాళ్ళే పెట్టుకుంటారు. సో ఆ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు వేస్ట్ వాటర్ అవుతుంది కదా, ఆ వేస్ట్ వాటర్ని కూడా మనం మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే దాంతో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు అది ఆర్ఓ ప్లాంట్ తీసేసి మళ్ళీ స్టార్ట్కి మొత్తం చేయాలంటే కష్టమవుతుంది కదా, ఎక్కువ డబ్బులు అవుతుంది కదా అని దానికి కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఆ టెక్నాలజీ అంటే మా టెక్నాలజీ వస్తే మీరు తీసుకోవడానికి ట్రై చేస్తారా? తీసుకుంటాం డెఫినెట్లీ. ఓకే, అది మీకే యూజ్ అవుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.